మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయోజు మరోసారి భారత్ వ్యతిరేకతను వెళ్లగక్కారు. సాధారణ పౌర దుస్తుల్లోనైనా సరే భారత సైనిక సిబ్బంది తమ భూభాగంలో మే 10వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని అన్నారు. నిజానికి మాల్దీవుల్లో భారత్ 3 వైమానిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ ప్రభుత్వం మార్చి 10వ తేదీ కల్లా భారత్ సైనిక సిబ్బంది వాటిని విడిచిపోవాలని గడువు ప్రకటించింది. దీంతో సైనిక సిబ్బంది నుంచి ఆ కేంద్రాల బాధ్యతలను చేపట్టేందుకు భారత్ నుంచి పౌర సిబ్బందితో కూడిన మరో బృందం అక్కడికి చేరుకున్న నేపథ్యంలో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు మొయోజు మళ్లీ తన వక్రబుద్ధిని బయటపెట్టారు. భారతీయ సిబ్బంది ఏ రూపంలోనైనా సరే తమ దీవిలో ఉండరాదన్నారు. మాల్దీవులలో భారత్ వివాదం కొనసాగుతున్న వేళ మాల్దీవ్స్ ప్రతిపక్షాలు నిరంతరం మొయోజుతో వాదోపవాదాలు కొనసాగిస్తున్నాయి. కానీ చైనా మాయలో పడిన మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయోజు మరోసారి భారత్ పై నోరు పారేసుకున్నారు. మరోసారి న్యూఢిల్లీపై వ్యతిరేక గళం వినిపించారు. మే 10 తర్వాత భారత్ కు చెందిన ఒక్క మిలిటరీ సిబ్బంది వ్యక్తి కూడా తమ భూభాగంలో ఉండబోవడం లేదని అన్నారు. కనీసం వారు సివిల్ డ్రెస్సుల్లో కూడా ఇక్కడ సంచరించకుండా చూస్తామన్నారు. సైనిక సహకారంపై మాల్దీవులు చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనించాల్సిన విషయంగా నిపుణులు చెబుతున్నారు. మొయోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 దేశాల మధ్య గణనీయంగా దూరం పెరిగింది. ఫిబ్రవరి 2న ఢిల్లీ వేదికగా ఇదే అంశంపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందిని నియమించేలా ఢిల్లీ పెట్టిన షరతును మాల్దీవ్స్ అంగీకరించింది. దీంతో గత వారం ఇండియన్ టెక్నికల్ బృందం కూడా ఆ దీవులకు చేరుకుంది. అయితే దీనిపై మాల్దీవుల్లోని కొన్ని విపక్ష పార్టీలు కొత్త వాదనను తెరపైకి తెచ్చాయి. మాల్దీవ్స్ కు చేరుకున్న సాంకేతిక సిబ్బంది వాస్తవానికి మిలిటరీ అధికారులేనని, వారిని భారత్ పౌర దుస్తుల్లో పంపించారని అనుమానం వ్యక్తం చేశాయి. దీనిపై మొయోజు స్పందించారు. భారత బలగాలు ఉపసంహరణ విషయంలో మా ప్రభుత్వం విజయం సాధించింది. ఇది చూసి తట్టుకోలేక విపక్షాలు కొత్త ట్విస్టులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అయితే అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దని, మే 10 తరువాత భారత్ బలగాలు దేశంలో ఉండకుండా మేము చూస్తామన్నారు. కనీసం సివిల్ దుస్తుల్లోనైనా వారిని మాల్దీవ్స్ లో ఉండనివ్వమని ఖరాఖండిగా చెప్పేశారు. మాల్దీవుల్లో 3 వైమానిక స్థావరాల్లో 88 మంది భారత మిలిటరీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరు స్థానిక ప్రజలకు మానవతా సాయం, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం తరలింపు లాంటి సేవలను అందిస్తున్నారు. అయితే భారత్ అంటే గిట్టని మొయోజు ఈ సేవల కోసం గత వారం శ్రీలంకతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంటే భవిష్యత్తులో అన్ని కేటగిరీల నుంచి భారత సిబ్బంది వెనక్కి పంపించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిలిటరీ సిబ్బందితో పాటు మొన్న పంపించిన టెక్నికల్ సిబ్బందిని కూడా చివరికి వెళ్లిపోమని చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ చైనా మాయలో కళ్ళు కనిపించకుండా పోయిన మొయోజు ఊహించినట్లుగానే డ్రాగన్ కు దగ్గరవుతున్నారు. తాజాగా ఈ 2 దేశాల మధ్య సైనిక ఒప్పందం కూడా కుదిరింది. మాల్దీవులకు ఉచితంగా సైనిక పరికరాలను అందించేందుకు చైనా ముందుకు వచ్చింది. అయితే చైనా ఉచితంగా ఏ దేశానికి సాయం అందించదు. అలా ముందుకు వచ్చిందంటే వెనక ఏదో మతలబు ఉంటుందని గత అనుభవాల నుంచి తెలుసుకోవచ్చు. మన దేశం అంటే పడని చైనా మన చుట్టూ ఉండే పొరుగు దేశాలను తన బుట్టలో వేసుకుంటుంది. ఒక్కొక్కటిగా శ్రీలంక, నేపాల్, టిబెట్, పాకిస్తాన్, ఇప్పుడు మాల్దీవ్స్ ఆ వరుసలో ఉన్నాయి. దీంతో భారత్ మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొనేలా చూసి ఈ ద్వీప దేశానికి మరింత దగ్గరయ్యేందుకు చైనా తన కుటిల ప్రయత్నాలు వేగం పెంచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మన స్థానం ఆక్రమించుకునేందుకు మాల్దీవులకు ఉచితంగా సైనిక సహకారం అందిస్తుందంట. ఈ విషయంపైనే ఇరు దేశాల మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. తమ దీవుల నుంచి భారత బలగాలు వెళ్ళిపోవాలని అధ్యక్షుడు మొహమ్మద్ మొయోజు డెడ్ లైన్ విధించిన కొన్ని వారాలకే ఈ ఒప్పందం జరిగిందంటే మొయోజు వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చు. మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్ ఖాసన్ తో చైనా మేజర్ జనరల్ జాంగ్ బావోకున్ సోమవారం మాలేలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకునే అంశంపై చర్చలు జరిపారు. అనంతరం మాల్దీవులకు సైనిక సహకారం అందించే ఒప్పందంపై సంతకాలు చేశారు. విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు చైనా ఉచితంగా మాల్దీవ్స్ కు సైనిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఏ అంశాల్లో సహాయం చేస్తుందన్న విషయాలను ఇరు దేశాలు బహిర్గతం చేయలేదు. కానీ చైనా నుంచి వచ్చే సహాయంతో 2 దేశాల మధ్య సైనిక వ్యూహాత్మక సంబంధాలను మరింత పెంచుతాయని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాక ప్రస్తుతం మాల్దీవ్స్ లో లంగర్ వేసిన చైనా రీసెర్చ్ నౌక జియాంగ్ యాంగ్ హాంగ్ 3 కు సంబంధించి ఒక ఒప్పందం కుదిరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నౌక ఈ మధ్య సమీప జలాల్లోకి ప్రవేశించింది.
దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలోని సముద్ర పరిశోధనలను పెంచేందుకు ఇరు దేశాలు చర్యలు చేపట్టినట్టు సమాచారం. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రదేశంలో ఉన్న మాల్దీవ్స్ ఈ ప్రాంతంలో సముద్ర భద్రత, వాణిజ్య మార్గాలలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఒప్పందం మన దేశానికి కాస్త ఆందోళన కలిగించే అంశంగానే పరిణమించనుంది. ఎందుకంటే ఈ నౌక కేవలం భారతదేశంపై నిఘా పెట్టేందుకు వచ్చింది. కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి మన దేశంలో జరిగే రక్షణ రంగ కార్యక్రమాలను అది పసిగట్టగలుగుతుంది. ఓ ప్లాన్ ప్రకారం ఎక్కడా తప్పులో దొరకకుండా నౌక తీరానికి చేరుకునే లోగానే ఆ దేశ సైనిక ప్రతినిధులు బృందం మాల్దీవుల్లో పర్యటించడం ఇక్కడ గమనించాల్సిన విషయం అంటున్నారు దౌత్య నిపుణులు. అయితే ఈ విషయంపై మన దేశ విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయోజు భారత్ పై చేసిన వ్యాఖ్యలకు ఆయన చురుకలు అంటించారు. వై భారత్ మ్యాటర్స్ అనే పుస్తకానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలను భారత్ వేధిస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలను వేధించే దేశమే అయితే కష్టాల్లో భారత్ పొరుగు దేశాలకు ఎంత చురుగ్గా సహాయం చేసిందో ప్రపంచానికి తెలుసు. నిజంగానే వారిని వేధించే వారమే అయితే దివాలా తీసిన శ్రీలంకకు $4.5 బిలియన్ సాయం చేయరు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు ఇతర దేశాలకు ఉచితంగా ఇవ్వరు. యుద్ధాల కారణంగా భారత్ పొరుగు దేశాల్లోని ప్రజల జీవితాలు ఇబ్బందుల్లో ఉంటే సొంత నిబంధనలను మినహాయింపులు ఇచ్చుకుని ఇంధనం, ఎరువులు, ఆహారం అందించిన చరిత్ర భారతదేశానికే ఉందని జైశంకర్ వ్యాఖ్యానించారు. భారత్కు పొరుగు దేశాలతో సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయని జైశంకర్ వెల్లడించారు. బంగ్లాదేశ్, నేపాల్తో నుంచి సంబంధాలున్నాయన్నారు. ప్రస్తుతం ఈ దేశాలతో పవర్ గ్రిడ్, రోడ్లు ఏర్పడ్డాయని, 10 ఏళ్ల క్రితం ఇవేవీ లేవని గుర్తు చేశారు. జల మార్గాలను కూడా వాడుతున్నామన్నారు. ప్రస్తుతం భారత్ వాణిజ్య సంస్థలు బంగ్లాదేశ్ పోర్టుల్లోని కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. ఇంతగా ఆయన స్పందించడానికి కారణం ఉంది. ఎందుకంటే గత జనవరిలో మాల్దీవుల అధ్యక్షుడు మొయోజు మన దేశాన్ని ఉద్దేశించి మమ్మల్ని వేధించేందుకు ఏ దేశానికి లైసెన్సులు ఇవ్వలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇది దౌత్యపరంగా సంచలనం సృష్టించింది. దీనికి ప్రతిగానే తాజాగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో మాల్దీవ్స్ మన దేశం కారణంగానే ఆపదల నుంచి తప్పించుకుంది. ఎంతో మందికి సాయం అందించిన భారత్ ప్రస్తుతం ఏం చేయనున్నదన్నది త్వరలో తేలనుంది.